హలో అండి. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇంటి మెయిన్ డోర్ గురించి. మెయిన్ డోర్ అనేది చాలా ముఖ్యమైన ఇంటికి భాగం అనేది చెప్పుకోవచ్చు మనం. వాస్తు ప్రకారంగా మనకి ఇంటికి మెయిన్ డోర్ ఏదైతే ఉంటుందో అది చాలా ముఖ్యమైనది. ఏ ఇంటికైతే మెయిన్ డోర్ కరెక్ట్ అయిన ప్లేస్లో ఉంటుందో, కరెక్ట్ అయిన పాయింట్స్లో ఉంటుందో ఆ ఇంట్లో 80% వాస్తు కరెక్ట్ అయిపోయినట్టే మనం చెప్పచ్చు. తత్మ చిన్న చిన్న ప్రభావాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం కరెక్షన్ చేసుకోవచ్చు. కానీ ఇంటి మెయిన్ డోర్ కనుక కరెక్ట్ అయిన ప్లేస్లో కానీ, కరెక్ట్ అయిన డిగ్రీలో కానీ మనం చేసుకోకపోతే కనుక ఆ ఇంట్లో చాలా దుష్ప్రభావాలు చూడడానికి అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని మనం ఏ ఇంట్లో అయినా సరే కొత్తగా ఇల్లు కట్టుకునేటప్పుడైతే ఆ ఇంటి మెయిన్ డోర్ గురించి చాలా జాగ్రత్తగా మనం ఏ పాయింట్స్లో కట్టుకుంటున్నాం అనేది చూసుకోవాలి. అలాగే మనం ఆల్రెడీ కట్టేసిన ఇల్లు ఉంది, లేకపోతే ఏదైనా ఫ్లాట్లో మనం ఉన్నాము అనేది అయితే ఆ ఇంటికి కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. మన మెయిన్ డోర్ అయితే ఏ దిశలో ఉంది, ఏ పాయింట్స్లో ఉన్నది అనేది గమనించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి 4 వైపులా కూడా మనం 4 డోర్స్ ఎలాగైతే పెట్టించుకోవచ్చో వాటిని పెట్టించుకునేటప్పుడు కొన్ని పాయింట్స్ మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు నార్త్లో కానీ సౌత్లో కానీ ఈస్ట్ వెస్ట్ ఎలాంటి చోట్ల మనం డోర్ పెట్టించుకునేటప్పుడైనా సరే ఒకటి ముఖ్యమైన అంశం ఏంటంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్లో కనుక మనం డోర్ పెట్టించుకుంటే కనుక మనకి వాస్తు ప్రకారంగా ఎలాంటి దోషం ఉండదు, ఆ ఇంట్లో అన్నీ పాజిటివ్గానే ఉంటాయి అన్నమాట. సో అది కాకుండా మనం వేరే చోట్ల పెట్టించుకుంటే కనుక దాని దుష్ప్రభావాలు మనం గమనించవలసి వస్తుంది. మెయిన్గా ఏంటంటే సౌత్లో కానీ వెస్ట్లో కానీ కరెక్ట్గా మనం చూసుకుని పెట్టించుకోకపోతే కనుక ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ అని ఎక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. సో నార్త్ కానీ ఈస్ట్ కానీలో ఎంత చెడు ప్రభావాలు లేకపోయినా సౌత్ కానీ వెస్ట్ కానీలో మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. సో ఎలాంటిదైనా సరే మనం 4 దిశల్లో కూడా మెయిన్ డోర్స్ అనేది పెట్టించుకునేటప్పుడు కొన్ని పాయింట్స్ అనేది జాగ్రత్తగా గమనించుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను మీకు నార్త్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు నార్త్ అనేది ఎగ్జాక్ట్గా మనం నార్త్ వైపులోనే డోర్ కట్టించుకోకూడదండి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా నార్త్ ఏదైతే మనకి 0 డిగ్రీలో ఉంటుందో దానికి కరెక్ట్గా లెఫ్ట్ వైపు మనకి N3 N4 అనేది ఫస్ట్ N4 తర్వాత N3 అనేది పాయింట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి రెండు కూడా మనకి 22.5 డిగ్రీస్లో మనకి అక్కడ ఉంటాయి. సో మెయిన్గా మనం ఆ 22.5 డిగ్రీలో కనుక మెయిన్ డోర్ని మనం అక్కడ నిర్మాణించుకుంటే చాలా మంచిది, చాలా ప్రభావమైన దాని ఫలితాలు ఉంటాయి అన్నమాట. సేమ్ అలాగే మనకి ఈస్ట్లో కూడా ఉంటాయి. సేమ్ ఈస్ట్లో మనం ఎప్పుడైతే 90 డిగ్రీస్లో మనకి ఈస్ట్ ఉంటుంది, దానికి జస్ట్ లెఫ్ట్ E4 E3 అనేది పాయింట్స్ ఉంటాయి, 22.5 డిగ్రీస్లో ఉంటాయి అన్నమాట. ఆ పాయింట్స్ కనుక మనం గమనించుకుని సేమ్ అదే ప్లేస్లో అదే పాయింట్స్లో మనం మెయిన్ డోర్ అనేది పెట్టించుకుంటే కనుక దానికి చాలా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. సేమ్ అలాగే సౌత్లో ఆర్ వెస్ట్లో కూడా సేమ్ ఏదైతే ఉంటాయో మనకి కరెక్ట్గా సౌత్ అండ్ కరెక్ట్గా వెస్ట్లో అయితే సేమ్ దానికి లెఫ్ట్ సైడ్లో కరెక్ట్గా 3 and 4 ఏవైతే ఉంటాయో పాయింట్స్ దాంట్లో 22.5 డిగ్రీస్ ఏదైతే మనం కరెక్ట్గా చూసుకుని అక్కడ డోర్స్ పెట్టించుకోవాలన్నమాట. సో ఇలాగ కనుక మనం చేస్తే కనుక మనకి ఎవరైతే వాస్తు ప్రకారంగా ఇల్లు ఏది నిర్మాణించుకుంటున్నారో కరెక్ట్గా చూసుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి ప్రభావాలు ఉంటాయి. అది కాకుండా నార్త్ కానీ ఈస్ట్ కానీ కొంచెమైనా అటు ఇటు అయినా కూడా పర్లేదు, కానీ మనకి వెస్ట్ కానీ సౌత్లో కానీ కనుక కొంచెం తేడా వచ్చి మనం తప్పుడు పాయింట్లో కనుక డోర్స్ పెట్టుకున్నామంటే కనుక ఆ ఇంట్లో చాలా దుష్ప్రభావాలు కనబడుతూ ఉంటాయండి. అందుకని మెయిన్ డోర్ అనేది చాలా జాగ్రత్తగా చాలా గమనించుకుని కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళైతే ఎవరైతే వాస్తు చూసే వాళ్ళు ఉంటారో వాళ్ళతో జాగ్రత్తగా చేయించుకుని కరెక్ట్ అయిన పాయింట్స్లోనే మనం డోర్స్ అవి పెట్టించుకోవాలి. మెయిన్ డోర్ అనేది ఆ ఇంటికి చాలా ముఖ్యమైనది. సో ఎందుకంటే మెయిన్ డోర్ కరెక్ట్ అయిపోయిందంటే ఆ ఇంటికి 80% వాస్తు దోషం పోతుందన్నమాట. తత్మ లోపల ఏం చిన్ని రెమెడీస్ కావాలన్నా కూడా మనం చేసుకోవచ్చు, కానీ మెయిన్ డోర్ మాత్రం చాలా ముఖ్యమైన అంశం అన్నమాట. సో అందరూ కూడా ఈ ముఖ్యమైన అంశాన్ని చాలా జాగ్రత్తగా గమనించి వాళ్ళ ఇంట్లో కూడా మెయిన్ డోర్స్ ఎటువైపు ఉన్నాయా అనేది చూసుకోవాలి.
కొంతమంది ఆల్రెడీ కట్టేసిన ఇంట్లోకి వెళ్తూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళకి అంటారు, మేమైతే డోర్స్ చేంజ్ చేయడానికి లేదు, ఇప్పుడు మా డోర్ ఏమో తప్పుడు పాయింట్లో ఉంది, తప్పు పాయింట్లో ఉంది, ఆ డిగ్రీస్ మేము కరెక్ట్ చేయలేం కనుక దానికి ఏమైనా రెమెడీస్ ఉంటాయా, అది ఇది ఇలాంటి వాటికి కూడా రెమెడీస్ ఉంటాయండి. జాగ్రత్తగా ఇప్పుడు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టి వాళ్ళైతే వాళ్ళు కరెక్ట్గా డిగ్రీస్ అండ్ పాయింట్స్ చూసుకుని వాళ్ళ డోర్ పెట్టించుకోవచ్చు. కానీ ఎవరైతే ఆల్రెడీ కట్టేసిన ఇంటికి కానీ కొత్త ఫ్లాట్లో కానీ వెళ్ళుంటారో వాళ్ళకి ఈ డోర్స్ చేంజ్ చేయడానికి వాళ్ళకి అవ్వదన్నమాట. సో అలాంటి వాళ్ళకి కొన్ని రెమెడీస్ ఉంటాయి. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో వాళ్ళు కొంచెం లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.